బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి వద్ద 23 లక్షల నగదుతో ఉన్న బ్యాగ్ మాయమైంది. ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ప్రయాణికులు టిఫిన్ చేసేందుకు నార్కెట్పల్లి సమీపంలోని ఓ హోటల్ వద్ద ఆపారు. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి నగదు బ్యాగ్ ను బస్సులో ఉంచి టిఫిన్ చేసేందుకు దిగాడు. ఆయన తిరిగి వచ్చి చూసి నగదు మాయమైనట్లు గుర్తించారు. బాధితుడు నార్కెట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక నల్గొండ జిల్లా నార్కెట్పల్లి వద్ద జరిగిన ఈ ఘటన గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లి వద్ద ఈ రోజు ఉదయం చోరీ జరిగింది. అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్టు ప్రయాణికుడు నార్కెట్పల్లి వద్దలోని పూజిత టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేసేందుకు అతను బస్సు తోటి ప్రయాణికులతో కలిసి దిగడం జరిగింది. అయితే అతడు ప్రయాణించడంతో పాటు అతని బ్యాగ్ లో 23 లక్షల రూపాయలు తీసుకెళ్తున్నాడు. అయితే ఆ బ్యాగును బస్సులోనే పెట్టి టిఫిన్ వెళ్ళినటువంటి వ్యక్తి టిఫిన్ చేసి తిరిగి వచ్చేసరికి అందులో ఉన్నటువంటి బ్యాగ్ 23 లక్షల రూపాయలు చోరీకి గురిందని గ్రహించి అతను వెంటనే నార్కెట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి హోటల్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఒక అనుమానితుడిని అయితే పోలీసులు అయితే గుర్తించారు. ఈ అనుమానితుడు విజయవాడకి వెళ్లి ఈ యొక్క ప్రయాణికుడిని ఫాలో చేస్తున్నారా, లేకపోతే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మరో వ్యక్తి ఈ యొక్క చోరీకి పాల్పడ్డారన్న దానిపైన అయితే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. మొత్తానికైతే 23 లక్షల రూపాయలు దొంగలించడం అతను సీసీ కెమెరాలు నమోదు కావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. శాలిని. రైట్ కిరణ్, అంటే బస్సులో ఇంకా ఎవరైనా ఉన్నారా? టిఫిన్ చేయడానికి దిగారని చెప్తున్నారు కదా, అప్డేట్స్ ఏంటి? బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ ఉదయం టిఫిన్ టైం కాగానే బస్సు డ్రైవరు అతను పూజిత టిఫిన్ సెంటర్ వద్ద ఆపడంతో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా దిగి టిఫిన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరైతే వెంకటేశ్వర్లు ప్రయాణికులు ఉన్నారో అతను తను తీసుకెళ్తున్నటువంటి డబ్బును బస్సులోనే పెట్టి కిందికి దిగడం జరిగింది. అతను తిరిగి టిఫిన్ చేసి బస్సులోకి వచ్చి అతను బ్యాగ్ చూసుకునేసరికి అందులో ఉన్నటువంటి 23 లక్షల రూపాయల బ్యాగు కనిపించకపోవడంతో కంగారు పడి అతను వెంటనే నార్కెట్పల్లి పోలీసులకు అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఇందులో తోటి ప్రయాణికులు చేశారా, లేకపోతే అక్కడ హోటల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తి యొక్క చోరీకి పాల్పడ్డా అనేది అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.